మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. ఇంకొక పక్కన డాట్ ల్యాండ్స్ అనే చుక్క భూములు కొన్ని ఉన్నాయి. ఇది 2004 నుంచి ఇది ఒక సమస్య క్రియేట్ చేశారు. ఇది ఒరిజినల్గా ప్రైవేట్ భూములేవి. ఆ రోజు అది చుక్కలు పెట్టారనే ఉద్దేశంతో ఆ ల్యాండ్ ఎవరిదని రాయలేదని, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే విధంగా ఇటీవల 2004 నుంచి గవర్నమెంట్లో ఉండే పెద్దలు అనేక ఇబ్బందులు పెడుతూ వచ్చారు. వీళ్ళు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కొన్ని లక్షల మంది ఫార్మర్స్ దీని మీద సఫర్ అవుతున్నారు. కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని. దీన్ని ఒక చట్టం తీసుకొచ్చి చట్టం ద్వారా పూర్తిగా ఈ సమస్యని పరిష్కారం చేసి ఎవరైతే ఆ భూముల ఆధీనంలో ఉన్నాయో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మకాలు కానీ విక్రయాలు కానీ జరిగే విధంగా దీన్ని కూడా తీసుకొస్తున్నాం. అది తొందరలో రేపు రాబోయే అసెంబ్లీలో ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తాం. దగ్గర ఒక 20-22 లక్షల ఎకరాలు ఉంటుంది. అవన్నీ కూడా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. మొత్తం మెట్ట కానీ అన్ని మొత్తం భూములన్నీ. అదే మరి ఇంకొక పక్కన ది రైట్ టు ఫేర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013కి గుజరాత్ కొన్ని సవరణలు తీసుకొచ్చారు. రాష్ట్రపతులు ఆమోదం చేశారు. దాన్ని మనం కూడా అడాప్ట్ చేసుకోవడానికి ఆ చట్టాన్ని పరిశీలించాం. తొందరలోనే దీన్ని కూడా తీసుకొస్తే ఇప్పుడు మన రాష్ట్రంలో మ్యాక్సిమం అన్ని కూడా మనం ఎక్కడికక్కడ సార్ట్అవుట్ చేస్తున్నాం. చిన్న ఉన్నా కూడా పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు లేవు. ల్యాండ్ అక్విజిషన్లో కానీ ఇవన్నీ కూడా రైతులు పూర్తిగా సహకరిస్తున్నారు. రైతులు కూడా లిబరల్గా మనం కాంపన్సేషన్ పే చేస్తున్నాం. 1-2 కాదు, చాలా విషయాలు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న వంశధార 450 కోట్ల రూపాయలు ఇచ్చాం. రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ల్యాండ్ అక్విజిషన్కి. 8 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ ఉండే రైట్ మెయిన్ కెనాల్, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ మొత్తం కంప్లీట్ చేశాం. అది కూడా సుజావుగా పనులు కూడా చేయగలిగాం. గండికోట చాలా రోజుల నుంచి పూర్తిగా పెండింగ్ పెట్టేశారు. ఇది చూస్తే 14 పునరావాస ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు టు స్టార్ట్ విత్ 1-2 ఫేజ్ 1లో 12 టీఎంసీ నీళ్లు పెట్టడానికి తీసుకున్నాం. దీనికి 480 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇందులో కూడా చౌటపల్లి, సీతాపురం, గండ్లూరు, ఓబన్నపేట, కే బొమ్మేపల్లి, దరువుపల్లి, బుక్కపట్నం, గంగాపురం, రేపల్లి, ముచ్చుమర్రి, పక్కీర్పేట్, దత్తపురం, నేదరపేట్, కొర్రపాడు 9,096 కుటుంబాలకి నష్టపరిహారం ఇస్తున్నాం. రీహాబిలిటేషన్ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇవన్నీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సేఫ్గా పంపించే పరిస్థితి తీసుకొస్తున్నాం. అదే మరి ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఇక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ ఏ ఇబ్బంది లేకుండా 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో అమరావతి తీసుకున్నాం. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అదే మరి ఎయిర్పోర్ట్లో దగ్గర 800 నుంచి 900 ఎకరాలు రన్వే, టెర్మినల్ ఎక్స్పాన్షన్ కూడా ల్యాండ్ ఇచ్చారు. దానికి కూడా వాళ్ళకి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చాం. అది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ఇంకా కూడా చాలా దగ్గర మీరు చూస్తే భోగాపురం అక్కడ చాలా వరకు ముందుకు వదిలిచ్చారు. అదే మరి SEZ కాకినాడ అక్కడ కూడా ముందుకు వచ్చి కన్విన్స్ చేసి లిబరల్గా ఇచ్చి అక్కడ చేశాం. మచిలీపట్నం ఓడరేవికి ముందుకు వచ్చి వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అక్కడ ఇచ్చారు. అంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం కూడా మనం భూమి ఇస్తే మనకు లాభం వస్తుంది, గవర్నమెంట్ కూడా లిబరల్గా ఆదుకుంటున్నారనే నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని
కాపాడుకోవడానికి అన్ని విధాల రైతులకు కూడా లిబరల్గా ఇస్తున్నాం. దానివల్ల ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంది. ఈ ప్రాజెక్టుల వల్ల ఎకానమీ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఒక యాంగిల్లో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ కింద మనం ర్యాంకింగ్లో వచ్చాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టుకి కూడా ఇప్పటికి అవసరమైన భూములు తీసుకున్నాం, ఇంకా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా 13 రీసెటిల్మెంట్ యాక్ట్ 13 దానికి కూడా వర్తిస్తుంది. అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే శ్రీకాకుళంలో హెచ్ఎర్ల 21 దశాబ్ద గురుకుల కాంప్లెక్స్ ఐఐఐటికి అప్పచెప్పడం జరిగింది. ఇది మొత్తం దగ్గర ఒక 43 ఎకరాల్లో ఉంటుంది. 8 బ్లాకులు కట్టారు గురుకుల దీనికి. దీన్ని ఐఐటికి ఇచ్చాం. ఇప్పుడైతే 1000 మంది ఇక్కడ మనం నూజివీడు దగ్గర ఉండే ఐఐటిలో చదువుతున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడే చదువుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ ల్యాండ్ వారికి ఇచ్చి ఈ ల్యాండ్లో ఎంత అవసరమైతే ఎంత ఒక 70-80 ఎకరాలు ఆ ప్రాంతంలో ఇవ్వాలని నిర్ణయం చేశాం. సర్వే చేసుకునేది ఇస్తారు. ఆ ల్యాండ్లో IIIT అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడే క్లాసెస్ కూడా రన్ అవుతాయి. ఇంకొక పక్కన ఏదైతే బీసీ గ్రూప్ డి వరుస క్రమంలో 39లో ఉన్న అంగ్ముదియన్, అంగ్ముదియార్, అంగ్ముది వెల్లలార్, అంగ్ముది మొదలయార్, తుళువ వెల్లవాస్తో కలిపి వీళ్ళందరూ కులాలు ఉన్నాయి. మొదట చివరి వాక్యం ఏదైతే మొదలయారున్నారో అవన్నీ కలుపుతూ వాళ్ళందరినీ ఎంఎస్ నెంబర్ 20కి సవరణ ప్రతిపాదిస్తూ వాళ్ళందరినీ బీసీలో చేర్చడానికి, బీసీడీలో చేర్చడానికి ఇవన్నీ కూడా నిర్ణయం చేశాం. ఇంతకుముందు కన్ఫ్యూజన్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. అవన్నీ కూడా క్లియర్ చేసాం. చాలామంది హ్యాపీగా ఉండే పరిస్థితి వచ్చింది. ఏపీ టిడ్కో ద్వారా టీపీ పద్ధతిలో తిరుపతి మున్సిపాలిటీలో స్కావెంజర్ కాలనీ ఒకటి ఉంటే 2.34 ఎకరాల్లో ఉంది. ఇది లీలామహల్ దగ్గర ఉంది. దీన్ని స్కావెంజర్స్ కాలనీని స్లమ్ రీడెవలప్మెంట్ కార్యక్రమం కింద ఇది టేకప్ చేశాం. 318 ఇండ్లు. దీన్ని పీపీపీ మోడల్లో డెవలపర్ కప్పచెప్పి దీన్ని పూర్తి చేయాలి అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఇది ఒక నూతనమైన డెవలప్మెంట్. ఇది దీని వారిగా అందరూ ముందుకు వస్తే భవిష్యత్తులో స్లమ్ డెవలప్మెంట్ మీద, ఎందుకంటే స్లమ్స్ అనేటివి వాళ్లకు వాల్యుయేషన్ రావడం లేదు, వాళ్లకు ఆరోగ్యం బాగుండడం లేదు. రెండోది ఆ వాతావరణం కానీ అక్కడుండే పరిస్థితులు కానీ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండే పరిస్థితి లేదు. రోడ్లు సరిగా లేవు, నీళ్లు సరిగా లేవు, మస్కిటోస్ ఉన్నాయి. ఇంకొక పక్క పొల్యూషను, గందరగోళమైన వాతావరణం. ఒకవేళ వాళ్ళందరూ ముందుకు వస్తే స్లమ్ డెవలప్మెంట్ కింద తీసుకొని ఒక డెవలపర్ని కూడా తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ హౌసింగ్ దానికి వాల్యుయేషన్ వస్తుంది. అదే మరి రోడ్స్ బాగా వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడనే షాపింగ్ కానీ లేకుంటే అక్కడనే వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు, స్కూలు, కాలేజ్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూశారు, జక్కంపూడి చూశారు. ఒక గ్రోత్ సెంటర్గా దాన్ని డెవలప్ చేస్తున్నాం, ఒక మోడల్ కింద డెవలప్ చేస్తున్నాం. అదే మరి జక్కంపూడి పక్కనే 250 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ హౌసింగ్, మొత్తం కమర్షియల్ హౌసింగ్ కింద మొత్తం ఆల్ వస్తువులు పెట్టి ఒక మోడర్న్ కాలనీ తీసుకురావాలనుకుంటున్నాం. మొత్తం ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ 3 కలుపుతున్నాం. అక్కడనే వర్క్ స్పేస్, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ యాక్టివిటీ అన్నీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఈ మోడల్లో ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం చంద్రబాబు దానికి సంబంధించిన నిర్ణయాలను వెలువరించారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద ఎక్కువగా కేర్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుంచి అందరికీ ఆరోగ్యం పథకం కూడా ప్రారంభమవుతుందని, మార్చి నుండి ఆరోగ్య రక్ష పథకం ప్రారంభమవుతుంది. 2 లక్షల వరకు కూడా ఉచిత ఆరోగ్య సేవలు అందించే విధంగా కూడా ఈ పథకం ఉంటుందని చంద్రబాబు చెప్తున్నారు.